హలో వీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారా అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈరోజైతే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాననమాట. సో, ఈరోజైతే కబోర్డ్ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎలా జరిగింది అనేది కంప్లీట్‌గా చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌లోకి వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరిగిందండి. ఎవరైనా కొత్తగా కనుక కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయి. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మీకు కన్‌స్ట్రక్షన్ టైంలో చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో, ఈరోజు కబోర్డ్ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఏంటి అనేది క్లియర్‌గా చూపిస్తాను. సో, ఫ్రేమింగ్ వర్క్ అయిపోయిన తర్వాత డోర్స్ అనేవన్నీ కూడా పెట్టేశారనమాట. ఇది మా పాప రూము. మా పాప రూమ్‌కి స్పెషల్‌గా బార్బీ, ఫ్రోజన్ అలాంటిది పెట్టిద్దాం అనుకున్నామనమాట. సో, వాళ్ళకి చెప్పినట్టయితే పింక్ కలర్‌లో సెలెక్ట్ చేసుకోమన్నారు. సో, కొన్ని పిక్చర్స్ పంపించారనమాట. అందులో నుండి ఒకటి బావుంది అనిపిచ్చి అది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా అది పెడతామని చెప్పారు. మొత్తం కూడా పింక్ కలర్‌లో ఉండేటట్టుగా వస్తుందని చెప్పారు. ఓకే అన్నామనమాట. ఫస్ట్ అయితే వైట్ అండ్ పింక్ కాంబినేషన్‌లో ఏస్తామన్నారు. తర్వాత మొత్తం కూడా పింక్ కాంబినేషన్‌లోనే వస్తుంది అని చెప్పారనమాట. సో, మనము కబోర్డ్ వర్క్ చేయించేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెయింటింగ్ వర్క్ ఉంటుంది కదండీ! అది మనకు ఫస్ట్ అయితే పుట్టి వేస్తారు కదా! అది 2 కోటింగ్‌లు అయిపోయిన తర్వాత మనకు రఫ్ చేసుకోవాలనమాట. మొత్తం సాండ్ పేపర్‌తో కంప్లీట్‌గా రఫ్ చేసుకోవాలి. తర్వాత ప్రైమరీ వేసి మళ్ళీ దానిపైన అయితే పెయింటింగ్ వేయడం జరుగుతుంది. మనం ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ పెయింటింగ్ వేస్తారనమాట. సో, ఆ పెయింటింగ్ వేసేటప్పుడు ఒక కోటింగ్ అయిపోయిన తర్వాత మనకు కబోర్డ్ వర్క్ చేయించుకుంటే బెటర్‌గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కోటింగ్ అనేది కబోర్డ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేస్తారు నార్మల్‌గా అయితే. సో, ఎవరైనా సరే ఇదే పద్ధతిలో వేయించుకోండి. కాకపోతే మా కన్‌స్ట్రక్షన్ టైం ఏమైందంటే చాలా దగ్గర పడిపోతుంది. మళ్ళీ మంచి రోజులు లేవనే ఉద్దేశంతో మేమేం చేసామంటే, కొంచెం ఫాస్ట్‌గా చేసేయమన్నాము. ఇది కబోర్డ్ వర్క్ కూడా. అందువల్ల ఒక పెయింటింగ్ అనేది ఆగిపోయింది. సో, వాళ్ళేం చేశారంటే, కబోర్డ్ వర్క్, ఫ్రేమింగ్ వర్క్ డోర్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ కోటింగ్ అనేది వేసుకున్నారనమాట. ఇంకో విషయం ఏంటంటే, కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడే మనకి ఎక్కడెక్కడ డ్రాస్ కావాలో, ఎక్కడ ఏమైనా కావాలనేవి ఖచ్చితంగా వాళ్ళకి ముందే చెప్పండి. తర్వాత మళ్ళీ వర్క్ ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చేయడం అయితే కష్టమైపోతుందనమాట. సో, కొన్ని విషయాలైతే గుర్తుపెట్టుకోండి. మాకు జరిగినవి మీకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. సో, ఇక్కడైతే ఈ డోర్స్ సెలెక్ట్ చేశామనమాట. ఫైనల్‌లో అయితే పింక్ కలర్‌లో ఇలాంటి పిక్చర్స్ అనేవి 2 సైడ్స్‌న వస్తాయి. ఇంకా నార్మల్‌గా పైన వచ్చేసి మొత్తం ప్లెయిన్ వస్తుందనమాట. సో, ఫస్ట్ అయితే మనకు డెకోలం షీట్ అనేది స్టిక్ చేసేసారు దానికి, ఫ్రేమ్‌కి. వైట్ అండ్ పింక్ కాంబినేషన్‌లో తీసుకున్నారనమాట. తర్వాత వచ్చేసి డోర్స్‌కి మొత్తం కూడా డెకోలం షీట్ అనేది పెట్టడం జరిగింది. ఇవన్నిటికి కూడా దగ్గర దగ్గరగా ఒక 1 వీక్ నుండి 10 డేస్ పట్టిందనమాట. ఫైనల్లీ 10 డేస్‌కి మనకు రూమ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకరోజు ఫ్రేమింగ్ వర్క్ జరిగింది. తర్వాత డోర్స్ జరిగాయి. తర్వాత వచ్చేసి మనకు దీనిపైన మళ్ళీ డోర్స్ పెట్టారు, తీశారు. మళ్ళీ డెకోలం షీట్ స్టిక్ చేశారు. ఇలా ఒక్కొక్క ప్రాసెస్ ఒక 10 డేస్ పైననే పట్టిందనమాట. సో, ఇక్కడ ఈ వర్క్ చేయడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. ఏంటంటే మనకు ఈ డెకోలం అంతా స్టిక్ చేసిన తర్వాత దాని ఎడ్జెస్ అనేవి ఈక్వల్‌గా రావడం కోసమని స్మూత్ చేస్తున్నారు. లేకపోతే మనం డోర్ తీసేటప్పుడు, పెట్టేటప్పుడు మనకవి హ్యాండ్‌లో గుచ్చుకుంటాయన్నమాట. సో, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కడన్నా మీరు సెపరేట్‌గా ఈ వుడ్ తోటే డోర్స్ కానియండి అండ్ ఇంకా ఏవన్నా చిన్న చిన్న బాక్సెస్ చేయించుకున్నట్టయితే కంప్లీట్‌గా అన్ని సైడ్స్‌ను కూడా డెకోలం అనేది స్టిక్ చేశారా లేదా అని గమనించి పెట్టుకోండి. ఎందుకంటే లేకపోతే దానిపైన ప్లెయిన్‌గా వదిలేసినట్టయితే అది చెక్కవి ఉంటాయి కదండీ! అవన్నీ మన హ్యాండ్‌లో దిగుతాయి. సో, డెకోలం షీట్సు కరెక్ట్‌గా పెట్టారా లేదా అనేది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత ఫినిషింగ్స్ అన్నీ అయినాయా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. వర్క్ జరుగుతున్నప్పుడు మనం రెగ్యులర్‌గా వెళ్ళినట్టయితే అక్కడ జరుగుతున్న పనులు అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. ఇంకేదన్నా యాడ్ చేయమన్నా యాడ్ చేయమనొచ్చు. లేకపోతే అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగినా మనం చెప్పింది చెయ్యకపోయినా గూడా
మనం అది అడగొచ్చనమాట. సో, ఈ విషయాలైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం మనము గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు మన ఇంట్లో చిల్డ్రన్ బెడ్‌రూమ్ అయితే వాళ్ళకి తగ్గట్టుగా స్టడీ టేబుల్ చేయించుకోవాలి. అండ్ కిందేమన్నా డ్రాస్ కావాలా? లేకపోతే ఫోల్డబుల్ కావాలా? అది చిన్న రూమ్ అయినట్టయితే ఫోల్డబుల్ స్టడీ టేబుల్ చేయించండి. అండ్ ఇంకోటి మిర్రర్ పెట్టించడం అస్సలు మర్చిపోకండి. సో, మనకు మిర్రర్ ఖచ్చితంగా ఉంటే మంచిది ప్రతి ఒక్క రూమ్‌లో గూడా. సో, మనకు డోర్‌లోనే కావాలా? లేకపోతే సైడ్‌కి కావాలా? అనేది నిర్ణయించుకొని మిర్రర్ అనేది ఖచ్చితంగా పెట్టించండి. ఫైనల్లీ అయితే ఇక్కడ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్‌గా అన్నిటికి కూడా డెకోలం షీట్ అనేది స్టిక్ చేసేసి తర్వాత డోర్స్ అనేవి అటాచ్ చేసేసారనమాట. సో, ఇక్కడ వన్ డే మటుకు టేప్స్ పెట్టేసి ఉంచుతారు. ఎందుకంటే ఇవి బయటికి రాకుండా కొంచెం ఒక దగ్గరగా ఉంటాయని. ఏ డోర్స్ చేసినా సరే నార్మల్‌గా డెకోలం షీట్ అంటించక ముందైనా సరే వీళ్ళు టేప్స్ పెట్టేసి ఉంచుతారనమాట రెగ్యులర్‌గా. సో, ఈ రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మా పాపకు గూడా చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. సో, ఇంకోటి చెప్పాను కదండీ! స్టడీ టేబుల్, మిర్రర్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. మనకు పాప రూమ్‌కైతే తను రెడీ అవుతుంది. అండ్ బాబు రూమ్ అయినా సరే, సో, చిన్న అద్దం అనేది మిర్రర్ ఎక్కడన్నా వీల్‌గా ఉండే ప్లేస్‌లో పెట్టియండి. లేకపోతే డోర్‌కే వచ్చే విధంగా అయినా సరే పెట్టిచ్చేయండి. ఎందుకంటే డోర్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి ఓపెన్, క్లోజ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా కొంచెం చూసి పెట్టించండి. సో, మేము అలానే ప్లాన్ చేసుకున్నాం. ప్రతి రూమ్‌లో మిర్రర్ ఖచ్చితంగా ఉండాలి. అలానే పిల్లల రూమ్‌లో స్టడీ టేబుల్ ఉండాలి. అది కూడా ఫోల్డబుల్ అయితే బెటర్ అనుకున్నాము. ఎందుకంటే మనకు అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదన్నా వర్క్ ఉంది వాళ్ళకి అన్నప్పుడు ఓపెన్ చేసి యూజ్ చేసుకుంటారు. అప్పుడు మనకు ప్లేస్ కూడా కలిసొస్తుందనమాట. సో, రూమ్ పెద్దగా ఉంటుంది. లేకపోతే పెద్ద పెద్ద వస్తువులు ఉన్నట్టయితే రూమ్ అంతా చిన్నదిగా కనిపిస్తుంది. మేము అందుకే షెల్ఫ్‌లు కూడా ఒకటే సైడ్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ స్టడీ టేబుల్ కూడా ఫోల్డబుల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే రూమ్ చిన్నగా కనిపించినా గానీ మనకు ఎక్కువ ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ తర్వాత మంచం ఒక పక్కకొచ్చేస్తుంది. ఇదంతా ఒక పక్కకుంటుంది. చాలా ఫ్రీ ప్లేస్ ఉన్నట్టు మనకనిపిస్తుందనమాట. సో, ఇలా ప్లాన్ చేసుకున్నాము. మీలో ఎవరైనా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నట్టయితే ఖచ్చితంగా ఇలా ఆలోచించి ప్లాన్ చేసుకోండి. అప్పుడు రూమ్ చిన్నదైనా సరే మనకెక్కువ ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో, ఈరోజు వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్‌గా ఉంటుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గడిసిమల్ని ఆల్‌లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకొచ్చేస్తాయి. ఈరోజు వీడియో మీకెలా అనిపించిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్